ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరో ఆదివారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రభువా. అన్ని విషయాల్లో ఎంతగానో కృప చూపిస్తూ నడిపించారు ప్రభువా. మరోసారి నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు ప్రభువా. కొంత సమయం మాతో ఉండండి. పాటల ద్వారా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. కొన్ని మాటల ద్వారా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిని మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. నీ ఆత్మను మాకు దయచేయండి. నీ బలమైన నీ కృపను మాకు దయచేయండి నా ప్రభువా. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయండి. కొంత సమయం ప్రభువా నీ సన్నిధిలో మేము ఆనందించడానికి కావలసిన కృపను దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని, ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ప్రభువా, అయా చిన్న మందగా నీ సన్నిధికి మేము వచ్చాం ప్రభువా. అయినా బలమైన నీ ఆత్మను మా మధ్యలోనికి రప్పించండి. మా హృదయాల్లో గొప్ప సమాధానము, సంతోషము, ఆనందము నీ వాక్యం ద్వారా, నీ సన్నిధి ద్వారా మాలో కలిగించండి. ఈ సమయాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రభువా, ఆ సిలువలో కార్చిన రక్తము ప్రోక్షణ కిందికి వస్తున్నాం ప్రభువా. మా పాపములు క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి, నిర్దోషులుగా చేయండి తండ్రి. ఈ వారంలో ప్రభువా నీకు విరోధంగా ప్రవర్తించిన ప్రతిదీ అయినా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. సంపూర్ణంగా మీ సమాధానం, సంతోషము మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ దానికి ఇది వేరు పిన్నే జస్ట్ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా,
అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావు, రోగినైన నాకై త్యాగమైనావు. దోహినైన నాకై దాహము కొన్నావే, ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే, ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే. కంటి పాపలాని ఇంటిలో చేర్చావే, కంటి పాపలాని ఇంటిలో చేర్చావే. మంటినైన నన్ను బంటుగా చేసావే, మంటినైన నన్ను బంటుగా చేసావే. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. ఆ పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతయైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతయైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావు, రోగినైన నాకై త్యాగమైనావు. ద్రోహినైన నాకై దాహము కొన్నావు, ద్రోహినైన నాకై దాహము కొన్నావు. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా.
అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా బ్రతుకైనా మరణమైనా బ్రతుకైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే మంటినైనా నన్ను బంటుగా చేసావే మంటినైనా నన్ను బంటుగా చేసావే. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే ద్రోహినైన నాకై దాహము కొన్నావే ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులేని
హద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకి నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే శ్రేష్టమైన పునరుత్థాన
సరిహద్దులులేని నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే సరిరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగినవాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే నాకై నిలువెల్ల సిలువలో కరిగి నలిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
దేవుణ్ణి ఆరాధించడానికి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 29వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామానికి చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ కీర్తన కూడా దావీదు గారే రాశాడు. దేవుని ప్రజలకు చెప్తున్నాడు, దైవపుత్రులారా అంటే దేవుని పిల్లలారా, దేవునికి ఆరోపించండి, దేవుని మహాత్మ్యములకు ఆరోపించండి. ఆయనకు చెందాల్సిన ఆ ప్రభావాన్ని, ఆయనకు రావాల్సిన ఆ ప్రభావాన్ని ఆయనకు చెల్లించమంటున్నాడు. అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, గొప్పతనము, మహాత్మ్యము ఆయనకి ఇవ్వండి, ఆయన గణపరచండి, ఆయన ఆరాధించండి అని చెప్తున్నాడు. మనుషులుగా ఒక వ్యక్తికి విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారు. అంటే వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు చేసిన దానికి తగిన విధంగా వాళ్ళకి విలువ కృతజ్ఞత లేకపోతే మనుషులే బాధపడతారు. అలాంటిది దేవుడు ఆయన గొప్పతనానికి, ఆయన ప్రేమకి, ఆయన సహాయానికి ఆయనకు తగినంత విలువ ఇవ్వమంటున్నాడు, తగినంత ఘనత ఆయనకి ఇవ్వమంటున్నాడు, తగినంత గౌరవం ఆయనకి ఇవ్వమంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకు విలువ ఇస్తామో, ఘనత ఇస్తామో, కృతజ్ఞత ఎప్పుడు దేవుడు చేసిన దాని విషయంలో మనకు ఉంటుందో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అయితే ఇక్కడ దేవుని గురించి దావీదు గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. దేవుని యొక్క స్వరము చాలా గొప్పది. దేవుని మాట కానీ, దేవుని స్వరం అన్నాడు అంటే దేవుని వాయిస్, అది ఎంత గొప్పదో చాలా వచనాలు చెప్తున్నాడు. చూడండి, 3వ వచనంలో, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షాలను విరచును, యెహోవా స్వరము లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరచును. అంటే దేవుని స్వరము చాలా బలమైందని చెప్తున్నాడు. చెట్లను విరిచిద్దంట, దేవదారు చెట్లని, అది బలమైందంట. యెహోవా స్వరము జలముల మీద వినబడుతుందంట, గర్జించే ఒక ఉరుములాగా ఆయన స్వరం ఉందంట. తర్వాత యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేస్తుందంట. అంటే అగ్నిని ఆయన స్వరం చేత ఇంకా వెలిగేటట్టుగా, ప్రజ్వలిల్లేటట్టుగా చేస్తుందంట. యెహోవా స్వరము అరణ్యమును కదిలిస్తుందంట. యెహోవా స్వరము లేళ్లను ఈనేటట్లు చేస్తుందంట. యెహోవా స్వరము ఆకులు రాల్చును. అంటే ఈ వచనాలన్నిట్లో దేవుని స్వరం గురించి చెప్తున్నాడు. దేవుని స్వరము చాలా బలమైంది, దేవుని మాట బలమైంది, అరణ్యాన్ని కదిలిస్తుందంట, ఈ లేళ్లను ఈనేటట్టు చేస్తుందంట, అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేస్తుందంట, దేవదారు వృక్షాలను విరిచిద్దంట. అంటే దేవుని స్వరము బలమైంది, ప్రభావం కలిగింది, శక్తి కలిగింది. అది చెట్లను విరిచిద్ది, అరణ్యాన్ని కదిలిచ్చిద్ది, అగ్నిని మండేటట్టు చేస్తుంది. దేవుడు ఒక మాట మాట్లాడితే అది ఎంత గొప్పది అని చెప్తున్నాడు. ఈరోజు
మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, దేవుడు తన స్వరముతో మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు గొప్ప బలం వస్తుంది, గొప్ప అగ్నిలాగా మన హృదయం మండిద్ది, గొప్ప శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రభావం మనలోకి వస్తుంది. ఒక్క దేవుని స్వరాన్ని బట్టే భూమిని కలిగించాడు. ఒక్క దేవుని మాటను బట్టే ఆకాశాన్ని, సముద్రాల్ని, అడవుల్ని, జంతువుల్ని కలుగునుగాక అని ఆ స్వరం పలికితే అన్నీ వచ్చేసినాయి. దేవుని స్వరానికి అంత శక్తి ఉంది. మాట పలికితే చాలు అన్నీ అట్లా వస్తాయి. అక్కడ ఏముండదు, అయినా అన్నీ వస్తాయి. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తే చాలు ఏదైనా జరిగింది. అందుకని ఈ ప్రపంచంలో మనకున్న ధైర్యం ఏంటంటే దేవుని మాట. దేవుని స్వరాంతో ఒక్క మాట మనకిస్తే అది చాలా గొప్పది. దేవుడు తన స్వరాన్ని వినిపించి మనకు మాట ఇస్తే అది చాలా బలమైంది, అది శక్తి కలిగింది, మనకు పెద్ద ఆయుధం. అది ఎలాంటి బాధలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా దేవుని మాట అంత పవర్ఫుల్, అంత శక్తి. ఎంతో మందిని బ్రతికించింది, ఎంతో మందిని ఓదార్చింది, ఎంతో మందికి ధైర్యం నింపింది ఈ స్వరం. ఎంతో మంది మార్చింది, ఎంతో మంది దేవునిలోకి తీసుకొచ్చింది, ఎంతో మంది దేవునిలో బ్రతకడానికి, దేవుని కొరకు చనిపోవడానికి చేసింది ఈ స్వరం. అందుకనే దేవుని స్వరాన్ని బట్టి దేవుని స్తుతించమంటున్నాడు. దేవుని స్వరం బలమైంది, శక్తి కలిగింది, అగ్నిని మండించేది, చెట్లను విరిచేది, అరణ్యాన్ని కదిలించేది, లేళ్లను ఈనటెట్లు చేసేది. అలాంటి గొప్ప స్వరము దేవుడు వినిపిస్తాడు. అలా వినిపించే దేవుడు మనకున్నాడు. అందుకే ఏ పరిస్థితిలోనైనా దేవుడు తన మాట ఒక్కటిస్తే, దేవుడు మంచిగా ఒక మాట మనతో మాట్లాడితే మనకు అంతకంటే బలమైనది ఇంకోటి ఉండదు. ఏ పరిస్థితిలోనైనా తన మాట పంపిస్తే ఏదైనా చేయగలడు. మాట పంపిస్తే సముద్రంలో ఉన్న చేప యోనాను తీసుకెళ్ళి కక్కింది. మాట పంపిస్తే ఏదైనా జరిగింది, సముద్రం ఆరిపోయేటట్టు చేసింది. ఒక్క మాట దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, దేవుని స్వరం మనకుంది. వాక్యాల ద్వారా, ప్రసంగాల ద్వారా, సేవకుల ద్వారా, బైబిల్ ద్వారా మనం దేవుని మాట వినగలుగుతున్నాం. దేవుని మాటను బట్టి బ్రతకగలుగుతున్నాం. దేవుని మాటను బట్టి మన జీవితాలు మార్చుకోగలుగుతున్నాం. అలాంటి గొప్ప స్వరాన్ని వినిపించేవాడు మనకున్నాడు. అందుకే ఆయనకు ఆరోపించండి, ఆయనకు విలువివ్వండి, ఆయన కృతజ్ఞత చెల్లించండి అని దావీదు చెప్తున్నాడు. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, యెహోవా తన ప్రజలకి బలము అనుగ్రహించును అంటున్నాడు. యెహోవా తన ప్రజలకి బలం అనుగ్రహిస్తాడు. మనుషునికి మనకు బలం ఉంటుంది, కానీ మన బలంతో అన్ని చేయలేము. మన బలంతో అన్నిటినీ జయించలేము. అన్ని పరిస్థితులను మనం తట్టుకోలేము. అన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళలేము. దేవుడు తన ప్రజలకి బలం అనుగ్రహిస్తాడు. అంటే తన ప్రజలకు బలం లేదని దేవునికి తెలుసు. తన ప్రజలు తమ బలంతో గెలవలేరు, బ్రతకలేరని దేవునికి తెలుసు. అందుకనే వాళ్ళు బలహీనులని, వాళ్ళకు బలం ఇవ్వాలని దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, ఎందుకంటే దేవుని కృప నన్ను బలపరుస్తుంది అంటాడు. కొన్నిసార్లు మనం బలహీనం అవుతాం, కొన్నిసార్లు మన బలం సరిపోదు ఈ లోకంలో భక్తి చేయడానికి, బ్రతకడానికి. అయితే దేవుడు తన ప్రజలకి బలం ఇచ్చేవాడు. తన ప్రజలకే బలం ఇస్తానంటున్నాడు. తన ప్రజలకి బలం ఇచ్చేవాడు అంటే ఒక సపోర్ట్ చేసేవాడు,
జీవితంలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కొంత బలం, కొంతమంది మనకుంటే వాళ్ళు కొంచెం బలంగా ఉంటారు మనుషులు. అలాగే దేవుడు తన ప్రజలకి బలం అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఆయన స్వరముతో మనల్ని బలపరుస్తాడు, తర్వాత తన బలాన్ని ఇస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మూడో విషయము, యెహోవా తన ప్రజలకి సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట. దేవుడు తన స్వరాన్ని ఇస్తాడు, దేవుడు తన బలాన్ని ఇస్తాడు. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే తన ప్రజలకి సమాధానం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. నిజంగా సమాధానం కంటే విలువైంది భూమి మీద ఏమీ లేదు. ఒక మనిషి సమాధానం ఉంటే జీవితంలో, కుటుంబంలో, సంఘంలో సమాధానం కంటే విలువైంది ఏం లేదు. మనసుకి సమాధానం, శరీరానికి సమాధానం, కుటుంబాలకు సమాధానం దేవుడిస్తే అంతకంటే గొప్పది ఏముంది? అందుకనే దేవుడు తన ప్రజలకి సమాధానం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తా అన్నాడు. అందుకనే యేసుప్రభు చనిపోయే ముందు కూడా ఒక మాట చెప్పాడు. తన శిష్యులు బాధపడుతుంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఇదిగో నా శాంతి. అంటే శాంతి, సమాధానం. ఇదిగో నా శాంతిని ఇస్తున్నా మీకు, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి. మీ హృదయాలు కలవరపడనీయొద్దు అన్నాడు. అంటే దేవుడు తన ప్రజలకి సమాధానము, శాంతి ఇచ్చేవాడు. శాంతి సమాధానం లేకుండా ఈ భూమి మీద మనకి ఏమున్నా వ్యర్థమే. దేవుడు తన ప్రజలకి శాంతి, సమాధానం ఇచ్చేవాడు. అందుకనే లోకమంతా గందరగోళంగా ఉన్న పరిస్థితులు మనల్ని తికమక పెట్టినా, ఎవరు మనుషులు మనల్ని వేధించినా, దేవుడు తన ప్రజలకి శాంతి, సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మన శాంతిని ఎవరు తీసేయలేరు అన్నాడు. సాతాను గాని, మనుషులు గాని, పరిస్థితులు గాని, దేవుడు మనకు సమాధానం ఇస్తే ఇంకెవరు తీసేయలేరు అది. దేవుడు మనకు శాంతిని ఇస్తే ఇంకెవరు తీసేయలేరు అది. అలాంటి సమాధానము దేవుడి నుంచి మనకి ఇస్తానంటున్నాడు. అందుకని ఈరోజు దేవుడు ఎలాంటి వాడంటే ఆయన గురించి మూడు లక్షణాలు. ఆయన స్వరము చాలా బలమైంది. ఒక్క మాట మాట్లాడినా మనం బ్రతుకుతాం. ఆయన బలమిస్తాడు, ఆయన బలముతో మనం ఏదైనా చేయగలం. తర్వాత ఆయన సమాధానము ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఈ మూడు మనుషులు ఎవరు ఇవ్వలేరు, ఒక దేవుడే మనకి ఇవ్వగలడు. అందుకే ఆయన్ను మనం ఆరాధించడానికి వచ్చాం. దేవుడు తన స్వరాన్ని వినిపించేవాడు, తన బలాన్ని ఇచ్చేవాడు, తన సమాధానాన్ని ఇచ్చేవాడు. అందుకే ఇలాంటి దేవుడు మనకుంటే ఏ మనుషులు మనకు లేకపోయినా, లేకపోతే లోక సంబంధంగా ఎలాంటి పరిస్థితులు మనల్ని వేధించినా, దేవుని సమాధానముతో, దేవుని బలముతో, దేవుని స్వరముతో మనం బ్రతకగలము. అలాంటి నమ్మకాన్ని ఇచ్చినవాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. మనకు బలమైన దేవుడు, మనకు సమాధానమైన దేవుడు, తన స్వరాన్ని వినిపించే దేవుడు. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుణ్ణి 10 నిమిషాలు ఆరాధన చేద్దాం. ఇలాంటి మంచి దేవుడు మనకున్నాడు, ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. లోకం మనకు సమాధానం ఇవ్వదు, లోకంలో మనకు శాంతి ఉండదు. కానీ దేవుడు శాంతినిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు. తన వాక్యం ద్వారా మాట్లాడి, తన పాటల ద్వారా మాట్లాడి, తన స్వరాన్ని మనకు వినిపించి నెమ్మది ఇచ్చేవాడు ఆయన. అందుకే మనం ఆనందంగా ఉండగలం. పరిస్థితులు మనల్ని వేధించిన, బాధించిన, ఏడిపించిన ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు. మనకున్న పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న బాధలు, మనకున్న రోగాలు, మనకున్న అప్పులు, మనకున్న కన్నీళ్ళు, మనల్ని వేధించిన మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. సమాధానము తన ప్రజలకు ఇచ్చేవాడు ఆయన. భయపడాల్సిన అవసరం మనకు లేదు.
మనసు శాంతి సమాధానాలు కోల్పోద్ది కొన్నిసార్లు, అయినా దేవుడు సమాధానం ఇస్తాడు అంటున్నాడు. నా శాంతినే ఇస్తున్నాను, భయపడొద్దు, కలవరపడొద్దు అన్నాడు. మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు, మనంతట మనం ఏమి చేయలేము. అయితే ఆయన తన ప్రజలకి బలం ఇస్తా అంటున్నాడు. దేవుడి బలం ఒక వ్యక్తికి ఉంటే దేవుణ్ణి దాటి ఎవరు గెలవలేరు. దేవుని దాటి రోగాలు గెలవలేవు. దేవుని దాటి సాతాను గెలవలేడు. దేవుని దాటి మనల్ని ఎవరు చంపలేరు. దేవుడి బలం మనకుంటే అంతకంటే గొప్ప ఏముంది? ఒక వ్యక్తికి దేవుని బలం ఇస్తే, ఒక వ్యక్తి దేవుని బలం ఉంటే అంతకంటే ఆనందం ఏముంది? దేవుడు అంటున్నాడు తన ప్రజలకి యెహోవా బలం అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు మనకు బలం ఇచ్చేవాడు. కొన్నిసార్లు మనం బలహీనం అవుతాం, చాతగాని వాళ్ళు అవుతాం, చేయలేని వాళ్ళం అవుతాం. దేవుడు మనకి తన స్వరాన్ని వినిపిస్తాడు. తన స్వరము చేతనే ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సముద్రాలు కలుగునుగాక, చెట్లు వృక్షాలు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక, సముద్రంలో ఉన్న జంతువులు కలుగునుగాక అంటే అన్ని కలిగినాయి. ఆయన స్వరానికి అంత శక్తి ఉంది. అరణ్యాన్ని కదిలిస్తుంది. ఎండిపోయిన జీవితాలను మార్చగలదు ఆయన స్వరం. తన స్వరం ఇచ్చేవాడు, తన బలం ఇచ్చేవాడు, తన సమాధానాన్ని ఇచ్చేవాడు ఈరోజు మనము నమ్ముకున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడని, ఆయన తగిన విలువ మనం ఇవ్వాలని ఈ వాక్యంలో మరి రాసిన భక్తుడు మనకు చెప్తున్నాడు. ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఆయనకు ఘనత ఇవ్వండి, ఆయన ఆరాధించండి, కృతజ్ఞత ఆయన ఎడల కలిగి ఉండండి, మహత్యములను బట్టి ఆయనకు ఆరోపించండి, దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నాడు. 10 నిమిషాలు దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ స్వరం ఎంత గొప్పదో నైనా మీరు తెలియజేశారు. మా మాట ఒక వస్తువును కదిలించలేదు, ఒక మనిషిని మార్చలేదు, ఒక చిన్న పని కూడా మా మాటతో కాదు ప్రభువా. నీ మాట సెలవిస్తే సముద్రాలే కలుగుతాయి, నీ మాట సెలవిస్తే ఆకాశాలే కలుగుతాయి, నీ మాట సెలవిస్తే ఆకాశ నక్షత్రాలు కలుగుతాయి. అలాంటి మాటతో మాతో మాట్లాడినప్పుడు ప్రభువా మా జీవితాలు మారిపోతాయి దేవా. మా జీవితాలకు గొప్ప ధైర్యము, సమాధానము, సంతోషం వస్తుంది తండ్రి. నీ స్వరం అంత గొప్పదేయా. నీ స్వరాన్ని, నీ నోటిని విప్పి మాతో ఒక్క మాట మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా మేము జీవించగలుగుతాం తండ్రి. అలాంటి నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము బలహీనమని మాకు బలం ఇస్తానన్నావు ప్రభువా. నీ బలం మాకుంటే లోకంలో ఏ బలం మాకు అక్కర్లేదు నాయనా. నీ బలం మాకుంటే నీ బలం ముందు ఏ బలము నిలవలేదు నాయనా. అలాంటి గొప్ప బలాన్ని మాకు ఇస్తానన్నావు ప్రభువా. నీ సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా. నువ్వు సమాధానాన్ని ఇస్తే, నువ్వు శాంతినిస్తే ఎవరు మమ్మల్ని కలవరపరచలేరు నాయన. ఎవరు మమ్మల్ని కలత పెట్టలేరు. మీ సమాధానం, శాంతి విలువైనవి ప్రభువా, గొప్పవి దేవా. మీ సమాధానం, మీ శాంతి మాకుంటే అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా మేము బ్రతకగలం దేవా. అలాంటి గొప్ప దేవుడు మాకున్నందుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం తండ్రి. మాకు బలం ఇచ్చే దేవుడు, మాకు సమాధానం ఇచ్చే దేవుడు, మాకు తన స్వరాన్ని వినిపించి మాతో మాట్లాడే దేవుడు మాకున్నందుకై నేను స్తుతిస్తున్నాం.
ఒకవేళ ఏ పరిస్థితిలో మాకు లోకపరంగా మనుషుల పరంగా అయినా బలము రాకపోయినా, సమాధానం లేకపోయినా, శక్తి లేకపోయినా, నీ నుంచి మాకు ఇవన్నీ ఇస్తావని, ఇచ్చే దేవుడు మాకున్నాడు అని ఈరోజు తెలుసుకొని హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నాం దేవా. నీకు తగిన విలువ మేము ఇస్తున్నాం దేవా. ఇవి చేయగలిగిన వాడు మీరే అని మిమ్మల్ని గణపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పొగడుతున్నాం ప్రభా. ఇలాంటి మంచి దేవుడు ఎవరున్నారు నాయనా? మా గొప్ప దేవుడవు నువ్వు ప్రభా, మా మంచి దేవుడవు నువ్వు ప్రభా, మా సహాయకుడవు నువ్వు ప్రభా. అందుకే నీకేమీ చెల్లించలేక నేను ఆరాధిస్తున్నాను. నువ్వు కూడా దేవా మా మంచి ఏమి కోరుకోవట్లేదు. తగిన కృతజ్ఞత ఉంటే, తగిన విలువ నీకు ఇస్తే, తగిన ఘనతిస్తే చాలు అని సంతోషపడే దేవుడు ప్రభువా. మా నుంచి ఏమి కోరుకోవట్లేదు దేవా. విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఘనపరిస్తే చాలు అని కోరుకుంటావు తప్ప ఇంకా ఏది ఆశించట్లేదు నాయనా. నీకు అవన్నీ అవసరం కూడా లేదు. జంతువులు, డబ్బులు, ఆస్తులు కోరుకున్న దేవుడవు కాదు. వాటితో మీరు ఏం చేసుకోరు ప్రభా. అవన్నీ మీరు సృష్టించినవే. ఒక మనిషి విలువ తెలుసుకొని కృతజ్ఞత కలిగితే మీరు సంతోషించే దేవుడు ప్రభా. అలాగా మేము విలువ తెలుసుకొని నేను ఆరాధించి నేను సంతోషపరచాలని ఈరోజు ఇక్కడికి వచ్చాం ప్రభా. అందుకే నిన్ను స్తుతిస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుడు మాకున్నందుకై గర్వపడుతున్నాం ప్రభా. ధైర్యంతో నిండి ఉన్నాం నాయనా. సమస్త ఘనత, ప్రభావం, మహిమ మీకే తండ్రి, మీకే నాయనా, మీకే చెల్లాలి ప్రభా. ఎప్పుడు మీరు గొప్పగానే ఉండాలి తండ్రి. ఇలాంటి దేవుణ్ణి ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం నాయనా? మా ప్రాణాలు ఇచ్చినా కూడా మీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. అందుకే హృదయపూర్వకంగా ప్రభా, విరిగి నలిగిన హృదయముతో మేము ఏమీ ఇవ్వలేక ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే, నీ మాటతోనే
సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. నీ మాటతోనే చనిపోయిన లాజరుని కుళ్ళు పట్టిన స్థితి నుండి బయటకు తెచ్చింది. నీ మాటతోనే చనిపోయిన లాజరుని కుళ్ళు పట్టిన స్థితి నుండి బయటికి తెచ్చింది. మాటే కదా, నీ మాటే కదా, మాటే కదా, నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే. నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. ఆకాశ భూమి కర్తా, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నీ మాటతోనే గాలిని గద్దింపగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను. నీ మాటతోనే గాలిని గద్దింపగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను. మాటే కదా, నీ మాటే కదా, మాటే కదా, నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే. నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. ఆకాశ భూమి కర్తా, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నీ మాటతోనే సౌలును దర్శింపగా పౌలుగా మారెను. నీ సేవ చేసెను. నీ మాటతోనే సౌలును దర్శింపగా పౌలుగా మారెను. నీ సేవ చేసెను. మాటే కదా, నీ మాటే కదా, మాటే కదా, నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగెన్. నీ మాటతోనే సమస్తము కలిగెన్. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. ఆకాశ భూమి కర్తా, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నీ
మాటతోనే ఎండిన ఎముకలకు చర్మము మాంసము వచ్చి లేచి నిలబడెను. నీ మాటతోనే ఎండిన ఎముకలకు చర్మము మాంసము వచ్చి లేచి నిలబడెను. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగెన్, నీ మాటతోనే సమస్తము కలిగెన్. మాటే జీవం మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము మాటే శక్తి, నీ మాటే చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నీ మాట పంపి నన్ను రక్షించినావు. ప్రతిదినము మాట్లాడుతూ నీలమాచుతున్నావు. నీ మాట పంపి నన్ను రక్షించినావు. ప్రతిదినము మాట్లాడుతూ నీలమాచుతున్నావు. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే, నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము మాటే శక్తి, నీ మాటే చేసింది. మాటే జీవం మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము మాటే శక్తి, నీ మాట చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. హలో తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ పత్రిక ఇంతకు ముందు కూడా చెప్పాను, చనిపోయేటప్పుడు పౌలు గారు రాశారు అని. తన కన్న కుమారుడు కాదు, కానీ దేవునిలో నిజమైన నా కుమారుడు తిమోతి అని పౌలు గారు ఎప్పుడు భావించేవాడు. సొంత తండ్రి చనిపోయేటప్పుడు తన కుమారుడికి ఎట్లా చెప్తాడో, అలాగే తాను చనిపోయేటప్పుడు చివరిగా విశ్వాసంలో తన కుమారుడైన తిమోతికి, దేవునిలో తన కుమారుడైన తిమోతికి చాలా విషయాలు చెప్పాడు. అందులో ఈరోజు కూడా ఒక 4-5 విషయాలు ఆయన ఏం చెప్పాడో మనం కూడా అలా చేయడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుందాం. అందులో ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, నా కుమారుడా
క్రీస్తునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. మామూలుగా శరీరపరంగా అయితే మనకి అన్నము, ఫ్రూట్స్, మంచి మంచి ఫుడ్ తీసుకుంటే బలం వస్తుంది. దేవునిలో ఒక వ్యక్తికి బలం ఎప్పుడు వచ్చిందంటే, పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మంటున్నాడు. అంటే ఆ కృప ద్వారా బలం తెచ్చుకోమంటున్నాడు. ఒక వ్యక్తికి బలము ఎప్పుడు వస్తుంది దేవుళ్ళు అంటే కృప ద్వారా. మన శరీరపరంగా అయితే మాంసము, చికెను, తర్వాత మంచి మంచి ఫుడ్ తీసుకుంటే ఒక వ్యక్తి బలం వస్తుంది, కాయలు ఇవన్నీ తీసుకుంటే. దేవుల్లో ఒక వ్యక్తికి ఎప్పుడు బలం వస్తుందంటే కృపచేతనే బలం వస్తుంది అన్నాడు. ఎలా కృపచేత బలం వస్తుందంటే, సాతానుగాడు ఏం చేస్తాడంటే మన పాపాలు, మన తప్పులు మనల్ని చూపించి, నువ్వేం చేయట్లేదు, నువ్వు దేవునిలో ఇలా ఉన్నావు, ఏది దేవునికి సరిగా లేదు, నీ విషయంలో దేవుడు సంతోషించట్లేదు, అన్ని పాపాలే అని మనల్ని దేవునిలో బలహీనులుగా చేస్తాడు. దేవుడికి నువ్వు అవసరం లేదు, నువ్వు చేసేది నచ్చట్లేదు, దేవుడు అసలు నిన్ను మంచోడు అన్నాడు అని అక్కడ మనల్ని బలహీనులుగా సాతాను చేస్తాడు. అప్పుడు కృపను బట్టి మనం బలం తెచ్చుకోమంటున్నాడు. అప్పుడు ఎట్లా అంటే, అవును సాతాను, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను కృంగిపోవాలి, నేను చేసిన తప్పులు, నేను మంచోని కాదు కాబట్టి నువ్వన్నీ చెప్పి నన్ను బలహీనం చేస్తున్నావు, అయినా నేను బలం తెచ్చుకుంటా, ఎందుకంటే ఆయన కృప చూపించాడు, ప్రేమ చూపించాడు. నేను పాపినే కానీ చనిపోయాడు, నేను బలహీనున్నే, నా బలహీనతలు ఆయన భరించాడు, నేను రోగాలు కలిగినోన్నే, నా రోగాల కోసం ఆయన దెబ్బలు పొందాడు, నాకు ఆయన కృప ఉంది, ఆయన ప్రేమ ఉంది, నువ్వు చెప్పేటి అన్నీ నిజమే, నా జీవితం కూడా అలాంటిదే, నేను కృపను బట్టి ధైర్యం తెచ్చుకుంటా, కృపను బట్టి నేను బలవంతుని అవుతా, కృపను బట్టి నేను నీరసించిపోను. పౌలు గారి ధైర్యం అదే. తిమోతికి కూడా చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడా, కృపచేత బలం తెచ్చుకో, కృపచేత బలం తెచ్చుకో. ఎందుకంటే ఈ లోకంలో మనం బలహీనపరచడానికి సాతాను మన మీద అన్ని నెత్తిన తెచ్చి పెడతాడు, దేవుళ్ళో నువ్వేం లేవు అని. కొన్నిసార్లు మన డబ్బులు కాదు, మన సేవ కాదు, విశ్వాసులు కాదు, నా కృప నాకుంది, నా ప్రభు కృప నాకుంది, నా ప్రభు కృప నాకుంది, అదే నా బలము, అదే నా శక్తి, నా కృప చూపిస్తున్న ప్రభువు, తన ప్రాణమిచ్చిన ప్రభువు నాకున్నాడు, అదే నా బలము, నా బలానికి అదే కారణమని కృప చేత బలం తెచ్చుకోమన్నాడు. ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆయన ఇచ్చిన మాటలను బట్టి మనం బలం తెచ్చుకోమంటున్నాడు. అది ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా మనకు దేవునిలో బలం ఎప్పుడు వస్తుందంటే, దేవుని కృపను చూసినప్పుడు, దేవుని ప్రేమను చూసినప్పుడు. ఇంకా రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే, నీవు అనేక సాక్షుల వలన నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించు. అంటే రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా దగ్గర నేర్చుకున్న ఆ మంచి విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న నమ్మకమైన వాళ్ళకే అప్పగించు. ఇది రెండో విషయం చెప్తున్నాడు. నువ్వు ఏవైతే అనేక సాక్షుల దగ్గర విన్నావో, నేర్చుకున్నావో, అవన్నీ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి నమ్మకంగా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళకే అప్పగించమన్నాడు. పౌలు గారు తిమోతికి అప్పగించాడు. అంటే తిమోతి నా తర్వాత నాలాగా చెప్పగలడు, నాలాగా చేయగలడు, నేను నేర్పించినవన్నీ, దేవుని దగ్గర నేను నేర్చుకున్నవన్నీ అతనికి నేర్పించాను. నువ్వెళ్ళేం చేస్తావంటే, మంచిగా ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళకు అప్పగించమన్నాడు, సామర్థ్యం కలిగిన ఆ మంచి వాళ్ళకు అప్పగించమన్నాడు.
అంటే ఈ లోకంలో ఒక పని ఒక నమ్మకమైన మనుషులకు మనం ఎట్ట అప్పగిస్తాం? అరే వాడు పని చేయలేడు, వాడు అప్పగించిన చేయడని కొంతమంది గురించి మనం అనుకుంటాం. దేవుని విషయాలు కూడా అంతే. ఈ విషయాలు ఈ వ్యక్తికి అప్పగిస్తే, ఈ విషయాలు ఈ వ్యక్తికి ఇస్తే సేమ్ అలాగే చెప్పగలుగుతాడా? వేరే వాళ్ళకి అలాగే వెళ్ళి ఇవ్వగలుగుతాడా? అలా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న మంచి నమ్మకమైన వాళ్ళకే నువ్వు ఇవి అప్పగించు తిమోతి అని చెప్తున్నాడు. కొన్ని విషయాలు మంచివైనా అవి మనం ఒకరికి ఇస్తే అవి వేరే వాళ్ళకి వెళ్ళి తీసుకొని చెప్పగలిగే స్థితి వాళ్ళకి లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయి. అక్కడ పరిచర్య ఆగిపోతుంది, దేవుని విషయాలు ఆగిపోతాయి. అందుకనే నా వలన వినిన సంగతులన్నీ ఇతరులకు బోధించడానికి సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకే నువ్వు అప్పగించు అని రెండో విషయం చెప్తున్నాడు. కృపచేత బలం తెచ్చుకో, నమ్మకమైన మనుషులకే నువ్వు విన్న విషయాలన్నీ అప్పగించు. వాళ్ళు వెళ్ళి ఇతరులకు చెప్పగలగాలి, అలాంటి వాళ్ళకి అప్పగించమన్నాడు. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించమన్నాడు. ఒక ఆర్మీ వ్యక్తి దేశం కోసం ఎట్ట కష్టపడతాడో అలాగ మనము క్రీస్తు సైనికులము. అంటే దేవుని ఆర్మీలో మనమున్నాం, దేవుని మిలిటరీలో మనమున్నాం. క్రీస్తు యేసు సైనికుని వలె అంటే మన క్రీస్తుకు ఒక సైనికులం, క్రీస్తు ఆర్మీ. మనం క్రీస్తు ఆర్మీ క్రీస్తు కోసం శ్రమ పడాలి. మన ఇండియన్ ఆర్మీ, మన దేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళందరూ మన దేశం కోసం తమ ప్రాణాలు ఇచ్చి ఎట్లా పోరాడి యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడుతారో అలాగే క్రీస్తు కోసం నువ్వు నాతో పాటు శ్రమ అనుభవించమంటున్నాడు. సైనికుల్లో ఉన్న ఒక మంచి లక్షణం చెప్తున్నాడు ఈయన. సైనికుడు ఎవడు యుద్ధానికి పోయేటప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకోడు. ఆర్మీ వాడు ఏం చేస్తాడంటే ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు పెట్టుకోడు. అతడు ఎప్పుడు గన్ను పట్టుకొని దేశం మీదకి ఎవడొస్తాడా, నా దేశాన్ని ఎట్ట కాపాడాలా, నన్ను చేర్చుకున్న వానికి నేను ఎట్లా విజయాన్ని ఇచ్చి గర్వం తీసుకురావాలని ఆలోచిస్తాడు తప్ప ఈ జీవన వ్యాపారాలన్నీ పెట్టుకోడు అని చెప్తున్నాడు. క్రీస్తుకు నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తునే సంతోషపెట్టేటట్టుగా, క్రీస్తు కోసమే శ్రమ పడేటట్టుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నీ పెట్టుకోవద్దు. మనం క్రీస్తు సైనికులం, క్రీస్తు కోసమే బతికేది, క్రీస్తు కోసమే శ్రమలు అనుభవించాలి, క్రీస్తును సంతోషపెట్టాలి. క్రీస్తు కోసమే మనం ఉండేది, ఇక వేరే ఏం పెట్టుకోవద్దు తిమోతి. జీవన వ్యాపారాలు అంటే జీవితానికి సంబంధించిన వాటన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నిన్ను దేవుడు తీసుకొచ్చాడు, నువ్వు దేవుని సైనికుడివి, ఆ క్రీస్తు కోసమే నాతో పాటు శ్రమపడు. మంచి సైనికులు మనము అవ్వాలి. క్రీస్తు కోసం మంచి సైనికుల్లాగా, మంచి యుద్ధం చేసిన వాళ్ళలాగా మనం చరిత్రలో నిలిచిపోవాలి. అది నువ్వు చెయ్యాలని చెప్తున్నాడు. అది మూడో విషయం చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు చూడండి, నాలుగో విషయం. మరియు జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అంటే ఆటలాడేవారు, గేమ్స్ ఆడతారు కదా. అది ఏదైనా క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, టెన్నిస్ అయినా, ఇంకేదన్నా కానీ, రన్నింగ్ అయినా, ఈ ఆటలాడే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నియమం ప్రకారం ఆడతారు. ఒక రూల్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ రూల్స్ దాటితే అవుట్ అవుతాయి. ఆ రూల్స్లోనే ఉండి ఆడాలి ఆ గేమ్లో వాళ్ళు. లేదంటే వాళ్ళకు కప్పు రాదు, ఓడిపోతారు. అలాగే
ఫస్ట్ ఏమో ఒక సైనికుల్లాగా ఉండాలని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఆట ఆడేవాడు అన్ని వదిలేసి ఒక నియమం పెట్టుకొని అందులో గెలవడం కోసము ఎలా పోరాడతాడో నువ్వు అలా పోరాడాలి అని చెప్తున్నాడు. అంటే ఒక ఆటగాడిలాగా కప్పు కోసం, దేశం కోసం ఒక ఆటగాడు ఎలాగా ఒక నియమాన్ని పెట్టుకొని పోరాడతాడో దేవుని కోసం కూడా నువ్వు అలా పోరాడాలి. ఒక ఆటగాడిలాగా ఉండాలి, ఒక సైనికుల్లాగా ఉండాలి, ఒక ఆటగాళ్ళలాగా ఉండాలి. నియమం ప్రకారం పోరాడాలి. అందుకే ఆట ఆడేవాళ్ళు ఎక్కువ తినరు, టయానికి లేవాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఆడాలి. టైం దాటి గెలిచినా ఓడిపోయినట్టే. ఆ టైంలోనే పరిగెత్తాలి, ఆ టైం ప్రకారమే చెయ్యాలి, ఆ టైం ప్రకారం కొట్టాలి, ఆడాలి. అప్పుడే వాళ్ళు గెలుస్తారు. అలాగే దేవునిలో కూడా ఒక ఆటగాడిలాగా జట్టి అయిన వాడు ఒక నియమం ప్రకారం పోరాడితే తప్ప అతనికి కిరీటం రాదు కదా, తప్పు రాదు కదా. అలా పోరాడమంటున్నాడు. అందుకనే దేవునిలో ఉన్న జీవితము, దేవుని సేవలో ఉన్న జీవితమైన విశ్వాసిగా మనం క్రీస్తు కోసం బతికేటప్పుడు ఒక సైనికుల్లాగా, ఒక నియమం ప్రకారం పోరాడే ఒక జట్టీలాగా మనం ఉండాలని చెప్పి ఆ రోజు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి, 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. 3వ వ్యక్తి ఎవరు చెప్తున్నాడంటే వ్యవసాయకుడు. పాటుపడిన అంటే సంవత్సరం అంతా కష్టపడిన వ్యవసాయకుడే కదా ఫస్ట్ తన పొలంలో ఉన్న పంటల పాలు పుచ్చుకునేది. తర్వాత అతని ఇష్టం అమ్ముకోవడం, వేరే వాళ్ళకి ఇవ్వడం. అంటే ఒక వ్యవసాయకుడు పాటుపడినంతగా పాటుపడమని చెప్తున్నాడు. దేవునిలో జీవితం, దేవునిలో బ్రతకాలనుకున్న వ్యక్తి ఒక వ్యవసాయకుల్లాగా పాటుపడాలి. సంవత్సరం అంతా ఫలితం రాకపోయినా ఆ పంటను చూసుకుంటా, దానికి కావాల్సినవి చేస్తూ, దాంట్లో ఉన్న వేస్టేజీని తీసేస్తూ, దానికి కావాల్సిన మందు ఇస్తూ, కలుపు తీస్తూ, సంవత్సరం అంతా మరి అవి ఇవి జంతువులు వచ్చి తినకుండా కాపాడుకుంటూ, కావలసిన నీళ్లు పెడుతూ, సంవత్సరం అంతా ఒక పంట కోసం ఒక వ్యవసాయకుడు పాటుపడతాడో అలా పాటుపడమంటున్నాడు. దేవుని కోసం ఒక వ్యవసాయకునిలాగా పనిచేయాలి తిమ్మతే. ఒక ఆటలాడేవాడు ఎలా నియమం ప్రకారం ఆటలాడతాడో అలా ఉండాలి. ఒక సైనికుడు దేశం కోసం ఎలా బ్రతుకుతాడో అలా ఉండాలి. నువ్వు మంచి నమ్మకం కలిగిన వాళ్ళకి ఇవి అప్పగించు, దేవుని కృపలో నువ్వు బలం తెచ్చుకో అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్తూ నేను చెప్పే మాటలు ఆలోచించుకో, ఎందుకంటే చనిపోయేటప్పుడు చెప్తున్నాడు లాస్ట్ మాటలు. నేను చెప్పే మాటలు ఆలోచించుకో, దేవుడు నీకు కూడా వివేకం అనుగ్రహిస్తాడు. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. అంటే ఒకటి నువ్వు ఆలోచించుకో, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడుగా, ఆయన్ను గుర్తు చేసుకో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమైతే. ఇంకా ఏమంటున్నాడంటే, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త నిమిత్తము సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుతున్నా. ఈరోజు నేను జైల్లో సంఖ్యలతో ఉన్నానంటే ఆయన కోసమే, ఆ సువార్త కోసమే. నేను చెప్పేటి ఆలోచించుకో, యేసు ప్రభువును చూడు. నేను ఈరోజు ఇన్ని సంఖ్యల్లో, అంటే ఈ పత్రిక జైల్లో నుంచి రాశాడు, ఈరోజు జైల్లో సంఖ్యలతో ఇబ్బంది పడుతున్నానంటే ఇదిగో ఈ సువార్త కోసమే. నన్ను బంధించిన దేవుని వాక్యము లేదు. నన్ను బంధించారు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేదు వాళ్ళు. కాబట్టి నేను చెప్పే మాటలు ఆలోచించుకో తిమ్మోతి. యేసుప్రభువును గుర్తు చేసుకో, ఎలా చనిపోయి తిరిగి లేచాడో. ఈరోజు నేను జైల్లో ఎందుకున్నానో, సంఖ్యలతో ఎందుకున్నానో గుర్తు చేసుకో.
అని చెప్పి, అందుచేత వారు నిత్యమైన మహిమ పొందాలని, క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని నేను సమస్తం ఓర్చుకుంటున్నా. ఈ ప్రయాస అంతా ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ దేవుని మహిమ పొందాలి. అందుకే ఇదంతా. నువ్వు ఇలా జీవించాల్సింది కూడా దీనికోసమే. ఒక మాట చెప్తున్నాడు, ఈ మాట నమ్మదగింది. మనం ఆయనతో పాటు చనిపోతే ఆయనతో పాటు బ్రతుకుతాం, మనము సహిస్తే ఆయనతో పాటు ఏలుతాం. మనం ఆయన్ని ఎరగమంటే ఆయన మనల్ని కూడా ఎరగను అంటాడు. 3 మాటలు చెప్పాడు. మనం ఆయనతో పాటు ఒకవేళ చనిపోసి వస్తే ఆయన లేచినట్టు మనం బ్రతుకుతాం, ఆయన సహించినట్టు మనము సహిస్తే ఆయనతో పాటు ఏల్తాం. లేదు ఆయన నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదంటే ఆయన కూడా ఒకరోజు మనకు ఆయనకి సంబంధం లేదు, నేను ఎరగనంటాడు అంటున్నాడు. అంటే ఖండించట్లా, గద్దించట్లా, చెయ్యాలని చెప్పట్లా, చెప్తున్నాడు విషయం అంతా. నువ్వు ఆలోచించుకో, మమ్మల్ని చూడు, దేవుని చూడు. ఆయనతో పాటు చనిపోతే ఆయన బ్రతికిస్తాడు, ఆయనతో పాటు సహిస్తే ఆయనతో పాటు వెళ్తాం. లేదు ఆయన ఎవరో నాకు తెలియదంటే ఆయన కూడా మనకు తెలియదంటాడు. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన నమ్మకపోయినా ఆయన మనల్ని నమ్ముతాడంటున్నాడు ఇక్కడ. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు. అంటే మనం ఆయన నమ్మకపోయినా ఆయన మనల్ని నమ్ముతాడంట. ఆయన మనల్ని నమ్మితే ఆ నమ్మకానికి, స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు అని ఈ మొదటి పారాగ్రాఫ్లో ఆయన ముగించాడు. ఇవన్నీ చెప్తూ ఆలోచించుకో. ఆయనతో పాటు మనము చేస్తే ఉంటాం, లేకపోతే ఆయనతో పాటు మనము ఎరగనంటాడు. మనం ఆయన నమ్మకపోయినా ఆయన మనల్ని నమ్ముతాడు. ఆయన నమ్మదగినోడు. ఆయన తన నమ్మకానికి విరోధంగా ఏమీ చేయడని చెప్తున్నాడు. కాబట్టి కృపచేత బలం తెచ్చుకోమంటున్నాడు. నమ్మకమైన వాళ్ళకే అప్పగించమన్నాడు. ఒక సైనికుల్లాగా ప్రయాసపడమన్నాడు. ఒక ఆటలు ఆడే వ్యక్తిలాగా, జట్టిలాగా పోరాడమన్నాడు. వ్యవసాయకుల్లాగా శ్రమపడమన్నాడు, పాటుపడమన్నాడు. ఈరోజు మనం కూడా దేవునిలో బ్రతికే ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని వాక్యంలో రాయించాడు. ఒక వ్యవసాయకుల్లాగా దేవుని కొరకు మనం పాటుపడాలి. ఒక ఆటలాడే వ్యక్తి పోరాడినట్టు పోరాడాలి. ఒక సైనికుల్లాగా ఆయనతో పాటు శ్రమపడాలి. దేవుని కృపచేత బలం తెచ్చుకోవాలి. నమ్మకమైన మనుషులకే మనం ఇవన్నీ అప్పగించాలి. కాబట్టి అలా చేయాలని దేవుని ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ 5 మాటలు, ఆ రోజు తిమోతికి పౌలు గారు చెప్పిన విషయాలు బైబిల్లో రాసి పెట్టారు. ఎందుకంటే ఈరోజు మనం కూడా అవి చదువుకొని, నేర్చుకొని, విని మనం కూడా అలా చేయాలని. తిమోతి చనిపోయాడు, చెప్పిన పౌలు గారు చనిపోయాడు, కానీ బైబిల్లో ఆ మాటలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అవి మనం చదువుకోవడానికి, మనం వినడానికి, ఈరోజు మనం చేయడానికి కోసం దేవుడు అవి వాక్య రూపంలో రాయించాడు. మన కోసం అవి రాసి పెట్టాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అయా నీ కృప చేత నన్ను బలపరచమని అడుగుదాం. ఒక సైనికుల్లాగా కష్టపడాలి, సైనికుల్లాగా యుద్ధాన్ని చూడాలి, కానీ జీవన వ్యాపారాలను చూసుకోకూడదు. లోక సంబంధమైన వ్యవహారాలు వాటిలో మనం మునిగిపోకూడదు. ఒక సైనికుడు ఎప్పుడు ఎవరు దేశం మీద పడతారా అని కాచుకొని, గన్ను పట్టుకొని రాత్రింబవళ్ళు ఆ కొండల్లో, గుట్టల్లో, ఊరికి బయపట బార్డర్స్లో వాళ్ళు కష్టపడతారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఎంతోమంది ఆర్మీ వాళ్ళు చనిపోతూ ఉంటారు దేశం కోసం. అలాగే ఎంతోమంది సేవకులు చనిపోతున్నారు, విశ్వాసులు చనిపోతున్నారు క్రీస్తు కోసం. ఒక మంచి సైనికుల్లాగా బ్రతకాలి,
క్రీస్తు సంతోషమే మన ముఖ్యం. క్రీస్తును మనం కాపాడాలి, క్రీస్తు సువార్తను కాపాడాలి, క్రీస్తు వాక్యాన్ని కాపాడాలి. క్రీస్తు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడో దాన్ని మనం కాపాడాలి. ఒక నియమం పెట్టుకోవాలి. ఒక నియమం ప్రకారం ఒక ఆటగాళ్ళే లోకమైన సంబంధమైన కప్పుల కోసం, కిరీటాల కోసమై వాళ్ళు పోరాడుతున్నట్టుగా మనం పోరాడాలి. ఒక వ్యవసాయకుడు తన పంట కోసం సంవత్సరం అంతా పాటుపడినట్టుగా మనం పాటుపడాలి. తిమోతి, ఆలోచించుకో ఈ మాటలు. దేవుడు నీకు కూడా తెలివిస్తాడులే, వివేకం ఇస్తాడు. ఈరోజు సంఖ్యలతో నేను ఉన్నాను ఆ మాటల కోసమే. యేసుక్రీస్తు చనిపోయాడు దానికోసమే. ఈరోజు మనం ఆయన కోసం చనిపోతే ఆయన లేపుతాడు, ఆయనతో పాటు సహిస్తే ఏలుతాం. ఇదంతా నాకు వద్దు అని వెళ్ళిపోతే ఆయన కూడా మనల్ని వద్దు అని వెళ్ళిపోతాడు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఇలా జీవించాలి, నాకు సహాయం చేయండి. తిమోతిలాగా నేను బ్రతకాలి, పౌలు గారిలాగా నేను బ్రతకాలి. క్రీస్తుకు వాళ్ళు ఎంత మంచి సైనికుల్లాగా బ్రతికారు. పౌలు గారు అలాగే చనిపోవాల్సి వచ్చింది. అదే జైల్లో తన తలను నరికేశారు, మళ్ళీ బయటికి కూడా రాలేదు అని చరిత్రకారులు చెప్తారు. కత్తి తీసుకొని తన తలను ఛేదిస్తున్నా సరే వాళ్ళు అలాగే చనిపోయారు. నిజంగా అంత ప్రేమ దేవుని మీద మనకుందా? అంత కష్టం ఒక వ్యవసాయకుల్లాగా దేవుని కోసం కష్టపడగలుగుతున్నామా? ఒక ఆటగాడిలాగా మనం పోరాడగలుగుతున్నామా? ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప చేత బలపరచండి దేవా. నా విషయాల్లో ప్రభా ఓడిపోతున్నాం, చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా. సైనికుల్లాగా నీ కొరకు బ్రతకడానికి నేర్పించండి దేవా. సైనికుడు ఎప్పుడూ నిన్ను సంతోషపెట్టాలనే బ్రతుకుతాడు దేవా. కొన్నిసార్లు లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగిపోయి వాటితోనే జీవితము కాలం గడుస్తున్న రోజుల్లో ఉంటున్నాం ప్రభా. పోరాడకుండా, యుద్ధం చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితులను, వ్యక్తులను దేవా చూడండి నాయనా, తొలగించండి ప్రభా. మా అంతటా మేమే నైనా ప్రభా వ్యవహారాల్లో దిగిన నైనా చిక్కుకున్నా తండ్రి విడిపించండి ప్రభా. ఒక సైనికుల్లాగా శ్రమపడాలి తండ్రి. నేరస్తుల్లాగా సంఖ్యలతో బంధించబడ్డాడు ఆ రోజు పౌలు గారు నాయనా. చివరికి తల నరుకుతున్న సైనికుల్లాగా క్రీస్తు బిడ్డగా నీ కోసం చనిపోయాడే తప్ప వెనక్కి రాలేదు తండ్రి. ఇలా మంచి సైనికుల్లాగా బ్రతకడానికి మాకు సహాయం చేయి తండ్రి. తన కుమారుడు, విశ్వాసంలో కుమారుడు తండ్రి తిమోతి. ఈరోజు పిల్లలంటే కన్న పిల్లలే అవ్వాల్సిన అవసరం లేదు దేవా. విశ్వాసంలో ఉన్నవారే కుటుంబము, పిల్లలు నాయనా, వాళ్ళే తమ పిల్లలుగా భావించుకొని బ్రతికాడు తండ్రి. అలాగా దేవుల్లో బ్రతికేటట్టుగా తిమోతిని ఎంచాడు నాయనా. అందుకే చనిపోతూ పిల్లలకు చెప్పినట్టుగా తిమోతికి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు ప్రభా. వ్యవసాయకుడు పంటను చూసుకున్నట్టు ప్రభా, మేము నిన్ను, నీ పరిచర్యను చూసుకోవాలి, సంఘాన్ని చూడాలి తండ్రి. నేను అలా బ్రతకాలి నైనా, సహాయం చేయి తండ్రి. విశ్వాసంలో అలా బ్రతకాలి నైనా. ఒక నియమం ప్రకారం పోరాడాలి దేవా. పరిగెత్తే వాళ్ళందరూ గెలవరు, ఒక్కరికే విజయము. ఆడే వాళ్ళందరూ గెలవరు, కొంతమంది గెలుస్తారు నాయనా. అలాగే అందరూ విశ్వాసంలో సేవ చేయొచ్చు, బ్రతకొచ్చు, కానీ అందరూ మీ చేత బహుమానాలు పొందరు దేవా.
బహుమానం పొందే విధంగా, కిరీటం పొందే విధంగా మేము బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నారు ప్రభా. చిన్న మందగా ఇక్కడ కూర్చొని మరి ఈ రీతిగా నడిపించుకోవడానికి మీరు ఇచ్చారు ప్రభా. మరి ఇది ఎలా, ఏం చేయాలనో ప్రభా ఏం అర్థం కావట్లేదు, సహాయం చేయి ప్రభా. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనో అర్థం కావట్లేదు ప్రభా, సహాయం చేయండి. పరిచర్య విషయంలో మీ ఆలోచనలు, మీ తలంపులు ఇవ్వండి ప్రభా. పరిచర్య చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు తెలిసినైనా వాటిని తొలగించండి ప్రభా. ఏవైతే ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్నాయో ప్రభా, వాటిని మీరు తొలగించండి ప్రభా. మీ కృప చూపించండి తండ్రి. ఒక నమ్మకమైన వ్యక్తిలాగా నీకోసం బ్రతికి చనిపోవడం కంటే ఈ జీవితంలో ఇంకా వేరే ఆశ ఏమీ లేదు దేవా. ఒక మంచి సైనికుల్లాగా నీకోసం బ్రతకడం కంటే వేరేది ఏం కోరుకోవట్లేదు తండ్రి. లోకపరంగా నాకు ఏది ఆశించట్లేదు నాయనా. అలా బ్రతకడానికి సహాయం చేయదేవా. అలా బ్రతకకుండా ఎన్నో విషయాలు అడ్డుపడతా ఉన్నాయి తండ్రి. అప్పులైతేమి, కుటుంబ పరిస్థితులు అయితేమి, అనారోగ్య పరిస్థితులు అయితేమి, మానసిక పరిస్థితులు అయితేమి తండ్రి, తెలిసి తెలియకుండా, కనిపించి కనిపించకుండా ఎన్నో శక్తులు తండ్రి నన్ను ఆపుతున్నాయి ప్రభా. దయచేసి తొలగించండి ప్రభా. నన్ను ఫ్రీ చేసి ముందుకెళ్ళడానికి నైనా సహాయపడండి తండ్రి. నీ కొరకై నమ్మకమైన సేవకుడిగా బ్రతకాలి, చనిపోవాలి దేవా. అలాంటి నీ బలముతో, కృపతో నింపండి ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన మాటలు నమ్మకమై ఇతరులకు కూడా చెప్పగలిగే వాళ్ళకి అప్పగించాలి దేవా. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు. ఈ విషయంలో మీరే కనికరించి ఏదో ఒక ఆలోచన మాకు ఇచ్చి నడిపించండి దేవా. ఈ విషయంలో కృప చూపించు దేవా. నీకు బాధాకరంగా ఉన్న ప్రతి పరిస్థితుల విషయంలో క్షమించండి. అయినా నేను సంతోషపెట్టగలిగే స్థాయిలోకి తీసుకురండి, పోరాడగలిగే స్థాయిలోకి తీసుకురండి. సోమరిలాగా అయిపోయింది జీవితం ప్రభా. ఏమి చేతగాని పరిస్థితులాగా అయిపోయినాయి, ఏం చేయలేని పరిస్థితులు అయిపోయినాయి దేవా. బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయిపోయినాయి దేవా. కనికరించండి దేవా. నీ దృష్టి చూపించండి, నీ మాట ఇవ్వండి ప్రభా. మీరే సహాయం చేయండి. వచ్చిన బిడ్డను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు, వారు చేస్తున్న పనుల్లో సహాయము, వారి వ్యాపారాల్లో ఈ కృప ఉంచండి. నా బిడ్డలందరినీ రక్షించుకోండి. ఇంకా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరే చక్కదిద్దండి. అన్ని విషయాల్లో సహాయం చేయండి. నేను 2 ఏళ్ళైనా ప్రభా నీ బిడ్డలు నీ సేవకుని నమ్మి ఉంటున్నారు ప్రభా. వారి కుటుంబానికి ప్రత్యేకంగా నిలబెట్టండి. ఎంతోమంది వదిలిపెట్టినారు, కానీ నీ బిడ్డలు ఉండడానికి మీరు కృప చూపించారు. దానికి తగిన ప్రతిఫలం మీరే ఇవ్వండి ప్రభా. తగిన న్యాయాన్ని మీరే చేయండి తండ్రి. సంఘాన్ని, పరిచర్యను ఎలా విస్తరింప చేయాలో, ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలో, ప్రజల్లోకి తీసుకెళ్లాలో మీరేనైనా సహాయపడండి. అందుకు కావాల్సిన అనుకూలమైన వాతావరణాన్ని దయచేయండి. ఏవేవి అవసరమో దానికి దయచేయండి ప్రభా. ప్రజలతో ఉండడాన్ని నేర్పించండి. ప్రజల్లోకి వెళ్ళి చెప్పగలిగేటట్టుగా నా తలెత్తుకునే పరిస్థితులను దయచేయండి నా ప్రభా. అన్ని విషయాల్లో కృప చూపించండి. సార్వత్రిక సంఘంలో, ప్రపంచంలో నేను ఆరాధించడానికి కూడుకున్న ప్రతి ఒక్క విశ్వాసి, సేవకులు, వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. ఇంకెంతో మందినైనా రాలేని స్థితిలో ఉన్నారు, ఎంతోమంది ఎరగలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది కొన్ని అలవాట్లకి బానిసలై ఉన్నారు. కొంతమంది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. అందరు రక్షించబడాలి, అందరూ మహిమ పొందాలి ప్రభా. సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉన్నవారైతేమి, ఈ ఊర్లో ఉన్నవారైతేమి,
ఇంకెక్కడైనా ఉన్నవారైతే ప్రభా అందరూ రక్షించబడాలి, నిన్ను తెలుసుకోగలగాలి నాయనా. మీరే కృప చూపించండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో చేసే ప్రతి దానిలో నీ కృప చూపించండి. తిరిగి చిన్న మందుగా మళ్ళీ మేము కలుసుకునేంత వరకు మీ కృప, నీ కాపుదల, మీ సన్నిధి మాతో ఉంచి అన్ని విషయాల్లో మీ బలము, మీ సమాధానము, మీ స్వరాన్ని మాతో తోడుగా ఉంచండి ప్రభా. తిమోతిలాగా, పౌలు గారిలాగా మీకోసం మేము బ్రతకడానికి, చెప్పినవి చేయడానికి సహాయం చేయండి. మాతో ఉన్నందుకై మరోసారి నిన్ను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనము పౌలు గారు చెప్పినట్టు జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.